ఎంకి చావు సుబ్బి పెళ్ళికొచ్చింది అనే సామెత ఉంది చూశారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం పాకిస్తాన్కి అలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది. ఇప్పటికే రకరకాల సమస్యలతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ కొత్తగా ఇప్పుడు ఈ యుద్ధంతో దిక్కుతోచక ఊపిరాడక అసలు పాకిస్తాన్ అవస్థలు మామూలుగా లేవు. కారణం ఏంటి? రకరకాల కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా పాకిస్తాన్కి సౌదీకి మధ్య రక్షణ సహకార ఒప్పందం ఉంది. ఒకరి మీద మరొకరు అంటే వీళ్ళ మీద ఎవరన్నా దాడి చేశారు అని అంటే వీళ్ళు ఒకరికొకరు సహకరించుకోవాలన్నది ఒప్పందం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేశాయి. దాడి చేయడం కోసం సౌదీ, ఖతర్, ఈ యుఏఈ, బహ్రెయిన్ ఈ భూభాగాలను వాడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు కూడా యుద్ధంలో ఉన్నట్లే కాబట్టి ఇరాన్ సౌదీ మీద కూడా దాడి చేస్తూ ఉంది. మామూలుగా దాడి చేయట్లేదు. ఇప్పుడు సౌదీకి రక్షణగా వెళ్ళాలి కదా అని పాకిస్తాన్ మీద ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా మద్దతుదారుల నుంచి ఒక ప్రెజర్. సౌదీకి మద్దతుగా వెళ్ళాలి కదా, రక్షణ సహకార ఒప్పందం ఉంది కదా. బట్ పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు మాటల వరకే పరిమితమైంది. ఇరాన్ సౌదీ మీద దాడి చేయకూడదు, చేయకండి, శాంతి పాటించండి, సంయమనం పాటించండి అయితే చెబుతూ ఉంది. అలాగని ఇప్పుడు ఏమైనా కనుక సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ రంగంలోకి దిగితే ఇరాన్ చేతిలో చచ్చినట్లే. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ పాకిస్తాన్ని అనుమానిస్తూ ఉంది. అమెరికాకి ఏమైనా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తున్నారా, వాళ్ళ బేస్లో వాడుకోనేకి ఇస్తున్నారా అనే ఒక అనుమానం ఉంది ఇరాన్కి పాకిస్తాన్ మీద. రెండో అనుమానం ఏముంది? ఇరాన్ మీద సైన్యాన్ని పంపుతాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు కదా. అలా పంపాలి అంటే పాకిస్తాన్ నుంచి అయితేనే పాసిబుల్. పాకిస్తాన్ ఇరాన్తో బార్డర్ పంచుకుంటుంది కదా, పాకిస్తాన్ మీద నుంచి అయితే అది పాసిబుల్ అవుతుంది. మరి పాకిస్తాన్ ఏమైనా అందుకు సహకరించబోతుందా అనే అనుమానం ఇరాన్లో ఉంది. సో ఇప్పటికే ఏమైనా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇచ్చారా అనే అనుమానం నిజమైనా, పాకిస్తాన్ అమెరికాకి ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇచ్చిందనే అనుమానం నిజమైనా, అమెరికా బేస్లో వాడుకోనికి పాకిస్తాన్ సహకరిస్తుందనే అనుమానం నిజమైనా, మా శత్రువులకు ఎలాంటి సహకారమైనా పాకిస్తాన్ అందిస్తుందా అనే అనుమానమే నిజమైతే ఇరాన్ చేతిలో పాకిస్తాన్కి మామూలుగా ఉండదు. ఎందుకని? బార్డర్ పంచుకుంటుంది. ఇరాన్ పాకిస్తాన్ బార్డర్లో ఇప్పటికీ బలూచిస్తాన్ లాంటి చోట్ల ఫుల్ తీవ్ర అలజడి ఉంది. అండ్ పాకిస్తాన్లో ఇరాన్కి చాలా పెద్ద ఎత్తున మద్దతుదారులను మనం చూసాం. అమెరికా మీద వ్యతిరేక నిరసనలు కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తే 8-10 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. సో పాకిస్తాన్ ఊపిరి కూడా ఆడదు. సో అటు ఇరాన్ అనుమానిస్తుంది సౌదీకి రక్షణగా రావాలని చెప్పి ఇక్కడ వీళ్ళు, మరొక పక్క అమెరికా పాకిస్తాన్ని ఏ స్థాయిలో బెదిరిస్తుందో తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పాకిస్తాన్కి చాలా చాలా ఎఫెక్టివ్ ఫైటర్ జెట్లను అమ్మడానికి చైనా ఇంతకుముందు ఒప్పందం కుదుర్చుకున్నారు. 26 ఎండింగ్ 27 ఫస్ట్ వరకు అవి అమ్మాలి. కానీ ఇప్పుడు చైనా అనూహ్యంగా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. మేము అమ్మట్లేదు అన్నారు లేటెస్ట్. ఎందుకు కారణం వాళ్ళు చెప్పలేదు. కానీ ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకి ఏవైనా పాకిస్తాన్ ఇంటర్నల్గా అయినా సహకరిస్తుంది అనే అనుమానమే చైనాకు కూడా కలిగిందా? అందుకే ఈ డీల్ రద్దు చేసుకున్నారా? క్లారిటీ రావడం లేదు. ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పలే. బట్ అఫీషియల్గా చైనా ప్రకటన చేసింది, మేము పాకిస్తాన్కి ఆ ఫైటర్ జెట్లు అమ్మడం లేదు అని. పాకిస్తాన్ పరిస్థితి చూడండి. ఇరాన్కి అనుమానం వచ్చి అనుమానం బలపడినా పాకిస్తాన్కి దిక్కు తెలియదు, చావే. అంటే అన్ని రకాలుగా సౌదీ దగ్గర నుంచి ప్రెజరు, అమెరికా దగ్గర నుంచి ప్రెజరు ఇక్కడ రావాలి. ఎటు పాల్గొవడం లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ యుద్ధం ముగియాలి అని ఇజ్రాయెల్ కోరుకుంటుందో, ఇరాన్ కోరుకుంటుందో, అమెరికా కోరుకుంటుందో, మధ్యప్రాచ్యంలో వేరే దేశాలు కోరుకుంటున్నాయో, ఎంతవరకు కోరుకుంటున్నాయో తెలియదు. కానీ అందరికంటే బలంగా కోరుకునేది మాత్రం పాకిస్తానే. ఎందుకంటే ఈ యుద్ధం రోజు రోజుకు ముగిసే కొద్దీ పాకిస్తాన్ ఊపిరి రోజు రోజుకు మరింత 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 సన్నగిలుతూ పోతుంది. సుక్కలు కనిపెడుతున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఇంట బయట. మరి అంటే ఎలాంటి ఇది యుద్ధమేమో ముదిరితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంత చెక్కడం లేదు.